పప్పు, సాంబార్, కర్రీ, నెయ్యి, పెరుగు ఇలా ఎన్ని ఉన్నా రోటీ పచ్చడితో ముద్ద పడంది తిన్నట్టే అనిపించదు కదండీ! అందుకే టమాటో రోటి పచ్చడిని చేసి చూయిద్దామని అనుకుంటున్నా. అర కేజీ టమాటోలు, గుప్పెడు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వండి. పచ్చిమిర్చి ఎక్కువ వేగనవసరం లేదు, కొద్దిగా గోలితే సరిపోతుంది. ఒక 5, 6 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల నువ్వులు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. 50 గ్రాముల చింతపండు తీసుకొని నారలు, పొట్టు ఏమీ లేకుండా ఇలా క్లీన్ చేసి రెడీ పెట్టుకోండి. ఈ చింతపండునంతా ఒకసారి క్లీన్‌గా కడిగి చట్నీలో వేసుకోండి. టమాటో కొద్దిగా మగ్గి దగ్గర పడేంత వరకు స్టవ్ పైన ఉంచండి. ఈ టైంలో ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ పట్టండి. ఇక్కడ పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి వేగనివ్వండి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో చట్నీలోకి ఈ పోపంతా వేసి బాగా కలపండి. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే.